హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తెలియజేస్తుంది మీ పర్సన్ గురించి అనేది చూస్తామండి. సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేసిన తర్వాత వీడియోలోకి ఎంటర్ అవ్వండి, ఓకేనా? ఓకే, చూస్తామండి అసలు ఈరోజు మీ పర్సన్ గురించి మీకు అసలు ఏం తెలియజేయాలనుకుంటున్నారు యూనివర్స్. ఈ పర్సన్ మీ గురించి అసలు ఏదైనా డెసిషన్ తీసుకుంటారా లేదా చూసేస్తా. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ మాత్రమే ఉంటుంది, ఫ్రీ రీడింగ్ ఉండదండి, ఓకే? Seven of Wands, Four of Pentacles, Page of Pentacles, Ten of Wands, Ace of Swords, Ten of Cups, Ace of Wands, King of Cups, King of Wands. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ లాగా మెసేజ్ అయితే వస్తుందండి, ఓకే? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్. ఇది మీ ఫీలింగ్స్ అనమాట. సో మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి, చాలా బాధపడుతున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్ ఎందుకు ఇంత ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారు, ఈ పర్సన్కి మీ మీద ఎందుకు అంత జలసీ, ఎందుకు మీ మీద ఇంత కోపం అనేది మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట. ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని అసలు పూర్తిగా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని మీరు చాలా బాధపడుతున్నారండి. అండ్ ఈ పర్సన్ చీటికి మాటికి మీతో గొడవ కూడా పెట్టుకుంటూ ఉన్నారనమాట. సో దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనమాట, ఓకే? అదే మీ జీవితంలో జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా మీరు మీ పర్సన్కి హెల్ప్ కూడా చేసి ఉన్నారు. సో మీరు ఇంత హెల్ప్ చేసినా కూడా ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని అసలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు తన గురించి చాలా కేర్ తీసుకున్నారు. అండ్ మీరు ఈ పర్సన్ గురించి కూడా కెరియర్ పరంగా చాలా హెల్ప్ చేసి ఉన్నారండి, మనీ పరంగా కానీ. అండ్ తన వెంట మీరు ఉండి తనకి ముందుకు నడిపించడం కానీ అలాంటిదన్నమాట. ఇంత హెల్ప్ చేసినా ఈ పర్సన్ ఇన్మెచ్యూర్గా ఆలోచించడము అండ్ ఈ పర్సన్తో మైండ్ గేమ్ కూడా ఆడుతూ ఉన్నారనమాట. అదంతా మీకు తెలిసిపోయిందనమాట. మీరు ఇంకా తన ఏంటో మీకు అర్థమైపోయింది. ఈ పర్సన్ కావాలని మీతో గొడవ పెట్టుకుంటున్నారు, తన అవసరం గురించే మీతో ఉంటున్నారు అనే విషయం మీకు అర్థమై మీరు చాలా బాధపడతా ఉన్నారండి, ఓకే? ఇప్పుడు మీరు గిల్టీ ఫీలింగ్లో ఉన్నారనమాట. ఇలాంటి పర్సన్ని నమ్మినందుకు మీ మీద మీకే కోపం రావడము, అసహ్యం రావడము. ఇలాంటి వారితో అసలు రిలేషన్లో వెళ్ళకపోతే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండేవారు కదా అనే విధంగా అనమాట. 24/7 ఆ ఆలోచన నుంచి మీరు బయటకు రావాలి అని అనుకున్నా బయటికి రాలేకపోతున్నారండి. పూర్తిగా ఈ పర్సన్ని మర్చిపోవాలి. ఇంత మీరు తన గురించి కేర్ తీసుకున్నా, తన గురించి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు, అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఈ పర్సన్తో మీకు అసలు జీవితమే వద్దు అని అనుకుంటా ఉన్నారు. ఈ పర్సన్తో ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట చాలామంది, ఓకే? కానీ మీ రిలేషన్ ఎండ్ అవ్వదండి. మీ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వబోతుంది, ఓకే? ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది అనమాట, ఓకే? అండ్ ఇక్కడ హెల్త్ పరంగా అయితే 2 days నుంచి మెసేజ్ అయితే వస్తుందన్నమాట. కొంచెం హెల్త్ పరంగా మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా కేర్ అనేది తీసుకోండి, ఓకే? కోల్డ్ చేయడం కానీ, ఫీవర్ రావడం కానీ, అండ్ బాడీ పెయిన్స్ ఉండడం కానీ, బ్యాక్ పెయిన్ రావడం కానీ, మైగ్రేన్ అలాంటిది అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మీకు మెయిన్గా తలనొప్పి రావడం అంటే మీ పర్సన్ గురించే అండి, ఓకే? మీ పర్సన్ వల్లనే మీరు ఆలోచించి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నట్టుగా మెసేజ్ అయితే వస్తుందన్నమాట, ఓకే? ఈ పర్సన్ వచ్చేది కూడా మీ లైఫ్లోకి
ఇన్మేచ్యూర్గానే వస్తున్నారు అనే మెసేజ్ అయితే వస్తుందండి. ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి తను. ఓకే, మీరు ఈ పర్సన్ని ఎంతగా మిస్ అవుతున్నారో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరైతే ఈ పర్సన్ని చేరుకునే దారి అనేది మీ ముందు లేదు, ఎలాంటి దారి కూడా మీకు దొరకడం లేదు. ఆ పర్సన్తో మీరు చాలా ఊహించుకొని ఉన్నారు, ఫ్యామిలీ ఊహించుకొని ఉన్నారనమాట. కానీ ఏ పర్సన్లో కన్నింగ్ నేచర్ అండి. ఓకే, అండ్ తను మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, కానీ ఆ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి తనని చేరుకుందాము అని అనుకున్నా మీ ముందు ఎలాంటి దారి కూడా దొరకడం లేదు కాబట్టి చాలా మానసికంగా చాలా కుంగిపోతున్నారు. అండ్ ఈ పర్సన్ని చేరుకోవడానికి మీ ముందు ఎలాంటి దారి అయితే లేదండి. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక మానసికంగా చాలా కుంగిపోతున్నారనమాట, చాలా బాధపడుతున్నారండి. ఈ పర్సన్ మాత్రం థర్డ్ పార్టీ రిలేషన్లో హ్యాపీగా ఉన్నారు అని మీరు ఆలోచిస్తున్నారనమాట. ఓకే, కానీ మీ పాస్ట్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి. ఓకే, మెయిన్ రీజన్ వచ్చేసి ఈ పర్సన్ మీ పరంగా తను ధైర్యం చేయలేరండి. ఓకే, ఎందుకు అంటే మీరు ఈ పర్సన్కి అలసు అయిపోయారనమాట. మిమ్మల్ని తిట్టినా తను థర్డ్ పర్సన్తో మాట్లాడినా ప్రతిదానికి మీరు సహించడము, అండ్ తను మళ్ళీ మీ దగ్గరికి రాగానే మీరు మళ్ళీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ తనతో హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకుంటా ఉన్నారు. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అలుసుగా తీసుకోవడం అయితే జరిగింది ఈ కనెక్షన్లో. ఓకే, సో ఈ పర్సన్ అయితే ప్రజెంట్ టైంలో మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే ఆలోచిస్తున్నారండి. ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఈ పర్సన్ని చేరుకునే దారి అయితే మీకు కనిపించడం లేదు అనే మెసేజ్ అయితే వస్తుందండి. కొంతమంది మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టి ఉండొచ్చు, లేదా తను మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన తను మీకు ఆన్సర్ ఇవ్వకపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ ప్రజెంట్ టైంలో మీరు చాలా మిస్ అవుతున్నా కూడా మీకు మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారండి. ఓకే, కాబట్టి ఈ పర్సన్కి మీ మీద పొసెసివ్నెస్ అనేది ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని అసలు వారి లైఫ్లోకి అసలు వద్దనుకుని తన చుట్టూ ఒక బౌండరీస్ గీసుకొని ఉన్నారండి ఈ పర్సన్. ఓకే, కొంతమందికి ప్రజెంట్ టైంలో కూడా జరుగుతూ ఉందన్నమాట. మీరు వారి లైఫ్లో అసలు వద్దు, మీరు ఏ విషయంలో కూడా తనకి సరిపోరు అనే విధంగా తను ఆలోచిస్తారనమాట. తను ఇన్మేచ్యూర్ తనం ఉంటుంది కదా, కాబట్టి కొంచెం ఓవర్గా ఆలోచించడం అనమాట ఈ పర్సన్. ఓకే, కాబట్టి తన చుట్టూ ఒక బౌండరీస్ తీసుకొని ఉన్నారు. మీరు కమిట్మెంట్ విషయం ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు ఈ పర్సన్ పూర్తిగా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట, మీకు అసలు ఆన్సర్ కూడా ఇవ్వరండి. ఓకే, అండ్ 2 days 3 days దాకా తను మాట్లాడకపోవడం కూడా జరిగి ఉంటుంది కొంతమందికి అయితే. ఓకే, అండ్ ఈ పర్సన్కి అయితే మీ మీద అయితే కొంచెం పొసెసివ్నెస్ అయితే ఉందండి. ఓకే, పొసెసివ్గా ఆలోచిస్తున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ ఎలాంటి హెల్ప్ చేయడానికి కూడా అసలు ముందుకు రారండి. ఈ పర్సన్ మాత్రం మీ దగ్గర ఏదైనా హెల్ప్ అడిగారే అనుకోండి, మీరు ప్రాణం ఇవ్వడానికి కూడా మీరు సిద్ధపడతారనమాట. కానీ ఈ పర్సన్ మాత్రం చాలా పొసెసివ్ అండి. ఓకే, పిస్నారితనం ఉంటుంది మీ పర్సన్లో. ఓకేనా, పిస్నారితనం అయితే మీ పర్సన్లో ఉంటుందండి. ఓకే, మీ మీద కొంచెం జెలసీగా కూడా ఫీల్ అవుతున్నారు. మేబీ ఇప్పుడు మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం కానీ, మీ లోపల ఎంత బాధ ఉన్నా సరే బయట మాత్రం మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడము, మీకు మీరు ఇప్పుడే సెల్ఫ్ లవ్ చేసుకుంటా ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారండి. ఓకే, మళ్ళీ మీ లైఫ్లోకి రావడము, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అని కూడా తను ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ ఈ పర్సన్ కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయకపోతే తను చాలా బర్డెన్గా ఫీల్ అవుతారండి. ఓకే, ఈ పర్సన్కి మీరు చేయాల్సిన ట్రీట్మెంట్ కూడా అదే. మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడము, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఎప్పుడైతే ఉంటారో, తనని మీరు ఎప్పుడైతే పట్టించుకోరో అప్పుడు ఈ పర్సన్లో కోపం అనేది వస్తుందన్నమాట. అండ్ మీరు వేరే వారితో ఏడా హ్యాపీగా ఉంటారో ఏమో అనే విధంగా తను ఆలోచించి మళ్ళీ మీ లైఫ్లో రావడం జరుగుతుందండి. ఓకే, చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. తను మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, అండ్ మీతో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీ గురించి ఈ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి. ఓకే, ఈ కనెక్షన్లో తనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ ఈ పర్సన్ కూడా మీ దగ్గర నుంచి తను ఏదో క్లారిటీ అయితే కోరుకుంటా ఉన్నారండి. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు ఒక నిర్ణయం అనేది తీసుకుంటా ఉన్నారండి. ఓకే, మీ గురించి తనకు ఏదో క్లారిటీ రావడం వలన మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కొంతమందికి మాత్రం ఇది. ఓకే, మీరు మ్యారీడ్ పర్సన్ అయితే మీ పర్సన్ అతి త్వరలోనే మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి. అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి కొంతమంది కాల్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ పర్సన్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు, కొత్త జీవితాన్ని
మీతో స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఓకే, తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ అయితే మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారంటే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అండ్ తను పోలీస్ ఆఫీసర్ కానీ లేదా ప్రిన్సిపాల్ కానీ అండ్ అడ్వకేటర్ కానీ లేదా ఒక కంపెనీకి బాస్ కానీ అలా ఉండొచ్చు అనమాట. అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి మీ లైఫ్లో ఉన్నారండి. లేదా తను చాలా కష్టపడి మనీ విషయంలో తను చాలా కేర్ తీసుకుంటారు. ఆచితూచి ఖర్చు పెట్టే వ్యక్తి కూడా మీ లైఫ్లో ఉండొచ్చు అనమాట. తను మంచి పొజిషన్లో లేకపోతే మనీ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటారు అండ్ ఆచితూచి ఖర్చు పెట్టే వ్యక్తి అనమాట. ఓకే, వేరే వారిది మాత్రమే ఒడవాలి, తనది మాత్రం అసలు ఒడవకూడదు అనే వ్యక్తిత్వం తనలో ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ మీకు బాస్గా కూడా ఉండి ఉంటారు అండ్ కొంతమందికి కాస్ట్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ అయితే ఇప్పుడు తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. కానీ తన దగ్గర ఉన్న కప్ అది ఖాళీ కప్, తను ఫుల్ కప్ లేదు. ఓకేనా, ఇది గమనించండి. ఓకేనా, అండ్ తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. ఓకే, తనలో ఇన్మెచ్యూర్ తనం ఉంటుంది, అది మీకు అర్థమవుతుంది. కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని సిన్సియర్గానే లవ్ చేస్తున్నారు అనే విధంగా అనమాట. అండ్ కొంతమంది మీ పర్సన్ మీకు సిన్సియర్గా తను మిమ్మల్ని లవ్ చేస్తున్నా కూడా ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ద హెరఫెంట్ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకొని వస్తున్నారండి. ఓకే, కొంతమంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేసేది ఉంది. గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటారు అండ్ విందు వినోదాల్లో పాల్గొనడము అండ్ తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా ఈ పర్సన్ ప్లాన్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్కి అర్థమవుతున్న విషయం ఏంటిది అంటే మీరు ఈ కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అని ఈ పర్సన్కి అయితే అర్థమవుతుందండి. ఓకే, సో మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటిది అనేది చూస్తాను. ఓ 3 కార్డ్స్ అయితే తీసుకుంటాను. వైబ్రేషన్, there is something that connect us all the time. మీ ఇద్దరికి హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉందండి. మీరు ఏం ఆలోచిస్తారో మీ పర్సన్ కూడా సేమ్ అదే ఆలోచిస్తారనమాట. కనిపిస్తుందా మీ కార్డు? ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారో ఈ పర్సన్కి అదే అర్థమవుతుంది. ఈ పర్సన్ ఏదైనా ఆలోచిస్తే అదే మీకు అర్థమవుతుంది అనమాట. అంటే మీ మనసుకి అర్థమవుతుంది ఈ పర్సన్ ఈ టైంలో మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు అనేది మీకు అర్థమవుతుందండి. ఓకే, మీ ఇద్దరికి హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉందన్నమాట. మీ హార్ట్లో మీరు ఏదైతే అనుకుంటారో మీ మనసులో అదే మీ పర్సన్కి అయితే అర్థమవుతుందండి. ఓకే, మేబీ ఇద్దరికి ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది. సర్చ్, మేబీ ఈ పర్సన్ అయితే ఇప్పుడు మిమ్మల్ని చేరుకోవడానికి తను దారులు అనేది వెతుకుతూ ఉన్నారనమాట. ఓకే, టుగెదర్నెస్, మళ్ళీ ఈ పర్సన్ అయితే మీకు క్లోజ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే, ఫ్యామిలీ, మీతో ఈ పర్సన్ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకేనా, ఇంకా 3 కార్డ్స్ అయితే తీసుకుందాం. కంప్లైంట్స్, ఇదైతే మీ మెసేజ్ అండి. ఐ ఫీల్ లైక్ యూ డూ నాట్ కేర్ అబౌట్ మీ. ఈ పర్సన్ మిమ్మల్ని అసలు కేర్ కూడా చేయడం లేదు కాబట్టి మీరు చాలా బాధపడుతున్నారండి. ఓకే, మీ పరంగా మీ పర్సన్ అయితే త్వరలోనే యాక్షన్ అయితే తీసుకోబోతున్నారండి. ఓకేనా, ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఏదైనా కమిట్మెంట్ వస్తుందేమో, తన దగ్గర నుంచి మీకు ఏదైనా మెసేజ్ కూడా వస్తుందేమో అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. తప్పకుండా మీ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు అతి త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారండి. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి వెళ్ళిపోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఫ్యామిలీ, తను మ్యారీడ్ పర్సన్ అయితే వారి ఫ్యామిలీస్ ఆర్ కిడ్స్ అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. కాబట్టి తను ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో తను ఉన్నారు. కాబట్టి తను కొన్ని రీజన్స్ వల్లనే తను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాను అనే మెసేజ్ అయితే మీ పర్సన్ మీకు పంపిస్తూ ఉన్నారండి. ఓకే, మీ హార్ట్ అయితే గాజు ముక్కలాగా అయిపోయిందని చెప్పచ్చండి. ఓకే, మళ్ళీ ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదైనా బ్యాడ్ న్యూస్ వింటే మాత్రం
మీ హార్ట్ అనేది ఇంకా తట్టుకోలేదన్నమాట. ఓకే, కాబట్టి మీ హార్ట్ని కొంచెం జాగ్రత్తగా కాపాడండి అని మెసేజ్ మీరు ఇస్తున్నారు. అండ్ ఈ విధంగా మీరు అసలు విడిపోతాము అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓకే, చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది ఇద్దరికి. అండ్ ఈ పర్సన్ అయితే మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేసి ఉన్నారండి. మీరు తనని చాలా నమ్మి ఉన్నారు. తనతో మీరు లైఫ్ అనేది ఊహించుకొని ఉన్నారనమాట. ఒక ఫ్యామిలీని ఊహించుకొని ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఈ విధంగా మీ రిలేషన్ని ఎండ్ చేసుకుని వెళ్ళిపోతారు అని మీరు అసలు కలలో కూడా ఊహించలేదన్నమాట. ఐ నెవర్ ఇమాజినేడ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్. అసలు ఈ విధంగా మీరు విడిపోతారు అని మీరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ విధంగానే మీ పర్సన్ మీరు తట్టుకోలేని విధంగా ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేసి మీ రిలేషన్ని ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారనమాట. ప్రజెంట్ టైంలో మీరు చాలామంది అయితే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కోసం వస్తున్నారండి. ఓకే, అసలు ఈ పర్సన్ జీవితంలో మీరు రావడం తను చేసుకున్న అదృష్టం అని చెప్పచ్చు అనమాట. ఓకే, ఐఎమ్ ద హ్యాపీస్ట్ మీ వెన్ ఐఆమ్ విత్ యూ. మీరు తన జీవితంలో ఉండడం వలన తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నారనమాట. అంటే మీతో రిలేషన్లో ఉన్నప్పుడు. ఓకే, తప్పకుండా మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాను. ఫస్ట్ ఈ కార్డ్స్ అనేది తీసేస్తాను. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు? జడ్జిమెంట్ అయితే వస్తుందండి. మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అవుతుంది. అండ్ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది. అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి మీరు చిన్న కాల్ కానీ మెసేజ్ కానీ రిసీవ్ చేసుకోబోతున్నారు అని యూనివర్స్ చెప్తున్నారు. ఈ పర్సన్ గురించి మీరు 24/7 ఆలోచిస్తూ ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందన్నమాట. తప్పకుండా మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకే, మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ అయితే ఉందండి. ఓకే, ఇప్పుడు మనము మేషరాశి టు మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తానండి. మేషరాశి వారు ఈరోజు మీరు మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకే, అండ్ వృషభ రాశి వారు మీరు ఏదో ఒక విషయంగా కొంచెం బాధపడతా ఉన్నారండి, ఏదో లాస్ అయినట్టుగా. అండ్ మిథున రాశి వారు ట్రెడిషనల్గా ఉన్నారు, రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ పర్సన్ మెసేజ్ మాత్రమే వస్తుంది కాబట్టి ఒక పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేయడం జరగబోతుంది. మీ పర్సన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఏదైనా జరగచ్చు. ఓకే, అండ్ సింహరాశి వారికి ఈరోజు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారండి. ఓకే, అండ్ కన్యా రాశి వారు హ్యాపీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీతో మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకేనా? అండ్ తులారాశి వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ వృశ్చిక రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, మీ సోల్మేటే మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి. ఓకే, అండ్ ధనురాశి వారు ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చు. ఈరోజు మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి, చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు ద మూన్ ఈరోజు మీరు ఏదో ఒక విషయంగా కొంచెం బాధపడతారు, మీ మనసు కలత చెందుతుంది. ఎవరన్నా మీకు ఈరోజు చీటింగ్ చేయొచ్చండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీనరాశి వారు
మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, మీ పర్సన్ వస్తే మీ లైఫ్లోకి ఎన్ని రోజులలో వస్తారు? మీరు మీ పర్సన్ ఎన్ని రోజులలో కలుసుకోబోతున్నారు? నైట్ ఆఫ్ కప్స్. తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారండి. 100% మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది. తను మీకు ప్రపోజ్ చేయడం కూడా జరగబోతుంది అనమాట. నంబర్ అయితే ఏమీ రాలేదు. సో ఇంకొక కార్డ్ తీస్తాను. ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి. అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అనే విషయం అనమాట. అండ్ ఈ పర్సన్ మీకు మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు అనే మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే, కొంతమందికి అయితే ఇక్కడ 6 అవర్స్లో మీ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ మెసేజ్ రిసీవ్ చేసుకుంటారు. లేదా ఈ పర్సన్ని ఈరోజు మీరు తన స్టేటస్ పరంగా కానీ లేదా ఏదో ఒక విషయంగా అయితే ఈ పర్సన్ని మీరు ఈరోజు చూడబోతున్నారండి. ఓకే, అండ్ కొంతమందికి 6 అవర్స్ ఆర్ 6 డేస్ ఆర్ 6 వీక్స్ లోపల మీరు మీ పర్సన్ని కలుసుకోవడం జరగబోతుందన్నమాట. హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అన్న మీకు రెజొనేట్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పేర్ రీడింగ్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్.